బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ రాబోతున్నాడు. ఇటు December 4th అలాగే December 5th. క్రెమ్లిన్ దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. 2021 దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చి మోదీని కలవబోతున్నారు ఇటు పుతిన్. ఇది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు అమెరికాకి అలాగే ట్రంప్కి కూడా ఒక ఎదురు దెబ్బ, ఒక పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసాం ఇటు షాంఘై బ్యాంకింగ్ కోఆపరేషన్, షాంఘై కోఆపరేషన్కి సంబంధించిన మీట్లో కూడా ఇటు పుతిన్ అలాగే ఇటు మోదీ కలుసుకున్నారు. ఇటు యుక్రెయిన్ వార్ తర్వాత ఇప్పటిదాకా ఇండియాకి విజిట్ చేయలేదు పుతిన్, కానీ ఇప్పుడు ఆయన ఇండియా విజిట్ చేయబోతున్నారు. ఇండియా విజిట్ చేసి ఏం చేయబోతున్నారు, ఆయన షెడ్యూల్ ఒక్కసారి చూస్తే కనుక December 4th, December 5th, 2025 ఇండియా రష్యాకి సంబంధించి ఇది 23rd యాన్యువల్ సమిట్, యాన్యువల్ మీట్ అని చెప్పుకోవచ్చు. 23వ యాన్యువల్ మీట్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద నరేంద్ర మోదీ అలాగే పుతిన్ వీళ్ళిద్దరూ చాలా ఎక్స్టెన్సివ్గా డిస్కషన్స్, హై లెవెల్ డిస్కషన్స్ చేయబోతున్నారు. స్పెషల్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, ఇటు రష్యా అలాగే ఇండియాకి సంబంధించిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ గురించి మాట్లాడబోతున్నారు. అలాగే ఇటు ద్రౌపది ముర్ము, ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ముని కూడా కలవబోతున్నారు ఒక బ్యాంక్వెట్లో. సో మొత్తం మీద టాప్ ఎజెండా ఒక్కసారి మనం చూస్తే ఇటు డిఫెన్స్కి సంబంధించిన లాజిస్టిక్స్ గురించి, ఇటు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మనం వాడిన S-400 డిఫెన్స్ సిస్టమ్స్, అలాగే రష్యన్ మిలిటరీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావచ్చు, వీటన్నిటి గురించి, అలాగే యుక్రెయిన్తో జరుగుతున్న వార్ గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇటు అమెరికా ట్రంప్కి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు డిఫెన్స్కి సంబంధించిన డీల్స్ రష్యాతో చేయబోతుంది ఇండియా అని చెప్పి ఒక క్లియర్ స్టేట్మెంట్. ఇటు అమెరికాకి సంబంధించిన F-16s, F-35s వాళ్ళ ఫైటర్ జెట్స్ని కొనకుండా ఇటు Sukhoi 57స్ని వాటి గురించి కూడా డిస్కషన్ అయ్యే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి పేమెంట్ సిస్టమ్స్ గురించి కూడా మనం చూస్తే కనుక రూపే, ఇండియాకి సంబంధించిన రూపే అలాగే రష్యాకి సంబంధించిన MIR, ఈ 2 పేమెంట్ సిస్టమ్స్ని కూడా వీళ్ళు ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. సో ఇండియా రష్యా ఈ రెండింటికి సంబంధించిన పేమెంట్ సిస్టమ్స్ని, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అంటే ఇటు అమెరికా ఏదైతే ట్యాక్సెస్ వేసిందో ఇటు రష్యా మీద అలాగే ఇండియా మీద, అలాగే బ్రిక్స్కి సంబంధించిన కంట్రీస్ మీద అమెరికా ట్రంప్ వేసిన ట్యాక్సెస్ని బద్దలు కొట్టడానికి ఇటు ఇండియా అలాగే రష్యా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ పేమెంట్ సిస్టమ్స్తో వచ్చింది. అంటే అమెరికా డాలర్ని పక్కన పెడుతూ డైరెక్ట్గా ఇటు రూపీస్లో కానీ అలాగే ఇటు రష్యాకి సంబంధించిన కరెన్సీ కానీ మిగతా బ్రిక్స్ కంట్రీస్కి సంబంధించిన కరెన్సీతో పేమెంట్స్ చేసుకునేలాగా కొత్త పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు ట్రేడ్ అండ్ ఎనర్జీ, ఇటు చెన్నై పోర్ట్ని అలాగే రష్యాకి సంబంధించిన ఇంకొక పోర్ట్ని 2 ఇంటర్లింక్ చేస్తూ ఒక ట్రేడ్ పార్ట్నర్షిప్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎనర్జీకి సంబంధించి కూడా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని ప్లాన్ చేస్తున్నారు. దాంతోపాటు వీసా ఫ్రీ టూరిజం, ఇటు రష్యా అలాగే ఇండియా ఈ 2 దేశాలకి వీసా ఫ్రీ టూరిజాన్ని కూడా తీసుకొచ్చే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద 4 డిఫరెంట్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడడానికి హై లెవెల్ మీటింగ్స్ కోసం వస్తున్నారు ఇటు పుతిన్. మొత్తం మీద ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్, దాని తర్వాత ఇటు పేమెంట్ సిస్టమ్స్, అమెరికా ట్రంప్ వేస్తున్న ట్యాక్సెస్ని ఎక్స్క్లూడ్ చేయడానికి, వాటిని బైపాస్ చేయడానికి కొత్త పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత ట్రేడ్ అండ్ ఎనర్జీకి సంబంధించి ఇటు చెన్నై అలాగే చెన్నై అండ్ వ్లాడివోస్టాక్ అనే 2 పోర్ట్స్కి సంబంధించి మేరీటైమ్ కారిడార్, ఒక కారిడార్ని ట్రేడ్ని బూస్ట్ చేయడానికి ఒక కొత్త ట్రేడ్ కారిడార్ని తీసుకొస్తున్నారు. అలాగే వీసా ఫ్రీ టూరిజం, దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాంటిసిపేషన్ of an agreement to allow visa-free travel for tourist groups between the 2 nations to boost people-to-people ties. So మొత్తం మీద ఇటు ప్రజలకి, ఇక్కడ ప్రజలకి అక్కడ ప్రజలకి కూడా మంచి కనెక్షన్ ఏర్పడాలని వీసా ఫ్రీ టూరిజాన్ని కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఈ విజిట్కి ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. 23rd యాన్యువల్ సమిట్, ఇటు రష్యా అలాగే ఇండియాకి సంబంధించి 23rd యాన్యువల్ సమిట్. ఒక రకంగా ఇటు రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత ఇప్పటిదాకా ఇదే ఫస్ట్ విజిట్ ఇండియాకి అని చెప్పుకోవచ్చు. ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా కూడా కనిపిస్తుంది. ద విజిట్ కమ్స్ ఎట్ ఏ సెన్సిటివ్ టైమ్ షార్ట్లీ ఆఫ్టర్ డొనాల్డ్ ట్రంప్స్ రీఎలక్షన్ స్ట్రాటజీస్ and ongoing US pressure on India regarding its purchase of
Russian oil. The summit signals India's intent to maintain its strategic autonomy. సో మొత్తం మీద ఇటు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్యాక్సెస్ తోని ప్రెషర్ బిల్డ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారో దాన్ని బ్యాలెన్స్ చేసే ఒక యాక్ట్ అని చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం రష్యాతోని స్ట్రాటజిక్గా ఆ పార్ట్నర్షిప్ని మెయింటైన్ చేస్తాము అని చెప్పడానికి ఇది ఒక క్లియర్ స్టేట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు ఇండియా అలాగే ఇటు రష్యా, మోదీ అలాగే ఇటు పుతిన్ వీళ్ళిద్దరికి సంబంధించిన ఈ మీట్కి ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు, అలాగే ఒక జియోపొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరగబోతున్నాయి ఇటు డిఫెన్స్కి సంబంధించి, అలాగే ఇటు ట్రేడ్ అండ్ ఎనర్జీ, అలాగే కొత్తగా ఒక పేమెంట్ సిస్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. దాంతోపాటు ఒక పోర్ట్ కారిడార్ని కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించి అసలు క్రెమ్లిన్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఉంది ఈ విజిట్కి సంబంధించి. ఇటు డిసెంబర్లో ఇటు ఆయన విజిట్ చేసే డేట్స్ని మెన్షన్ చేస్తూ December 4th అలాగే December 5th ఈ తేదీల్లో ఇండియాలో పుతిన్ పర్యటించబోతున్నారు. ఇటు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముని కూడా ఆయన కలవబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటు ట్రంప్కి సరైన సమాధానం చెప్పడానికి ఇది ఒక మీటింగ్ అని చెప్పుకోవచ్చా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.